హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల ఆడియో 3వ భాగం. రాజగోపాలరావు గారు సిల్కు పంచె, లాల్చీ, జరీ అంచు ఉత్తరీయం ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన సూట్ కేస్ సర్ది సిద్ధంగా ఉంది. కారు పోర్టుకోలో సిద్ధంగా ఉంది. ఆయన మాటిమాటికి టైం చూసుకుంటున్నారు. సాయన్న ఏడి? చందు రానేలేదే? అదే అర్థం కావడం లేదు బాబూ. మధ్యాహ్నం అనగా వెళ్లారు. స్నేహితులందరికీ ఫోన్ చేశారా? మేనేజర్ని అడిగారాయన. అందరినీ కనుక్కున్నాను, ఎక్కడా లేడు అన్నారాయన. ఆయన నిట్టూర్చాడు. టైం అయిపోతోంది అన్నారు రాజగోపాలరావు గారు. చిన్నబాబు ఎప్పుడూ ఇంతే. ఎదురుగా నిలబడితే మాటలతో మనల్ని కరిగించేస్తారు, చేతలతో మండిపోయేలా చేస్తారు అన్నాడు సాయన్న. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. రాజగోపాలరావు గారు ఫోన్ తీసి హలో అన్నారు. అవతల నుంచి చందు గొంతు కంగారుగా వినిపించింది. తాతయ్య, రమేష్కి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్గా ఉంది. నేనింటికి రాలేను అన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. మన ఊరి ప్రయాణం మర్చిపోయావా నువ్వు? సారీ తాతయ్య, దేవుడిలా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేనేం చెయ్యను? నీ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రయాణం మరోసారి రాదు. తాతయ్య, సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అన్నారు. ఈ స్థితిలో వాడిని వదిలేసి వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుడిని అన్నమాటే. నువ్వే చెప్పు. రావు బహద్దూర్ రాజగోపాలరావు గారి మనవడు హృదయం లేని పాషాణం అనిపించుకోవడం నీకు బాగుంటుందా? చందు, డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇంటికి రా. మీ అత్తయ్యకి వస్తున్నామని ఉత్తరం రాశాం. ఆవిడేమనుకుంటుందో ఆలోచించు. ఏమనుకుంటుంది తాతయ్య? ప్రాణ స్నేహితుడి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఉంటే వదిలి రమ్మంటుందా? అలా రమ్మని ఆవిడంటే అలాంటి వ్యక్తికి నేను కొంచెం కూడా గౌరవం ఇవ్వను, అసలే వెళ్ళను. అయితే నువ్వు ఊరు రావన్నమాటే కదా? రాలేను తాతయ్య. ఐఎమ్ హెల్ప్లెస్. షటప్. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు వెంటనే ఫోన్ పెట్టేశాడు. చందు, చందు! ఆయన ఫోన్లోనే అరిచారు. అవతల నుంచి గుయ్యమన్న శబ్దం జవాబుగా వచ్చింది. ఫోన్ పెట్టేసిన రాజగోపాలరావు గారు ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు. చందు ఊరు రావడం లేదు. వాడు జగముండి రాను అన్నాడా? ఇక రాడు, అంతే. 10 రోజుల క్రితం చందు మేనత్త దగ్గర్నుంచి శుభలేఖ, ఉత్తరం వచ్చాయి. కొడుకు పెళ్ళట. చందుని చూసి దాదాపు 3 సంవత్సరాలకు పైగా అవుతోందని, వాడిని తప్పకుండా తీసుకుని పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఆవిడ మరీ ఉత్తరం రాసింది. రాజగోపాలరావు గారు మనవడికి ఆ ఉత్తరం ఇచ్చారు. చందు చదివిచ్చేశాడు. ఏమంటావ్? పెళ్లికి వెళ్తావా అని అడిగారు. పెళ్లికా? గుంటూరా? అబ్బా, వాళ్లతో నాకు పెద్దగా చనువు లేదు. బోరుగా ఉంటుంది తాతయ్య. చందు, నీ పద్ధతి నాకేమి నచ్చలేదు. నువ్వు పెద్దవాడివి అవుతున్నావు. ఎప్పుడూ స్నేహితులు అంటూ వాళ్లతోనే గడిపితే ఎలా? నా తర్వాత ఈ ఇంటి బాధ్యతంతా నీ మీద ఉంది. బంధువులెవరో తెలుసుకోవాలి, వస్తూ పోతూ ఉండాలి. 1-2 సార్లు కలిస్తే పరిచయాలు అవే పెరుగుతాయి. చందు విసుగుని దాచిపెట్టి చిరునవ్వుతో అన్నాడు. నన్నేం చెయ్యమంటావు తాతయ్య? మీ అత్తయ్య మరీ అంతగా వ్రాసింది. నువ్వు ఈ పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు. బయలుదేరు. 2 రోజుల ముందు వస్తానని మీ అత్తయ్యకు ఉత్తరం రాయ్. నేనా? అవును, నువ్వే. ఏంటలా చూస్తావు? ఉత్తరం రాయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఫ్రెండ్స్కైతే వ్రాయగలను. కానీ ఈ బంధువులకి వ్రాయాలంటే ఎలా మొదలుపెట్టాలో కూడా నాకు తెలీదు నసుగుతూ చెప్పాడు చందు. సాయన్న, సాయన్న! రాజగోపాలరావు గారు కేక పెట్టారు. సాయన్న పరిగెత్తుకొచ్చాడు. పైకి వెళ్ళి చిన్నబాబు గదిలో లెటర్ ప్యాడ్, పెన్ ఉంటుంది, తీసుకురా అన్నారాయన. సాయన్న పరుగుని వెళ్ళి తెచ్చాడు. అబ్బాయి గారికివ్వు పురమాయించారు. చందు సాయన్న ఇచ్చిన కాగితం, కలం తీసుకున్నాడు. నీకు తెలియకపోతే నేను చెబుతాను, వ్రాయి. ప్రియమైన అత్తయ్యకి. చందు ఆయన చెప్పినట్టే వ్రాయసాగాడు. అతని చేతి వ్రాత అందంగా ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి వ్రాత ఉన్నవారికి చాలా నిలకడ, పట్టుదల ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలంటారు. చెప్పడం ముగించిన తర్వాత చదవమని కోరారు. చందు చదివాడు. ప్రియమైన అత్తయ్యకి. చందు నమస్కరించి వ్రాయున్నది. నువ్వు వ్రాసిన ఉత్తరం, శుభలేఖ 2 అందాయి. నిన్ను చూసి చాలా రోజులైంది. నాకు తరచుగా నువ్వు గుర్తుకొస్తూనే ఉంటావు. ఉత్తరాలు వ్రాయాలని అనుకుంటూనే ఉంటా.
అశ్రద్ధ చేస్తున్నాను. నువ్వు కోరినట్టే పెళ్లికి 4 రోజుల ముందే తప్పకుండా వస్తాను. పెళ్లి ప్రయత్నంలో నాకు చేతనైన సాయం చేస్తాను. అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నిన్ను చూస్తే మాత్రం అమ్మని చూసినట్టే ఉంటుంది. మావయ్యని పిల్లల్ని అడిగినట్టు చెప్పగలవు. నేను తప్పకుండా వస్తున్నాను. ఇట్లు నీ చందు. ఉత్తరం చదువుతున్నాడే గాని చందు ముఖం పరమ బోర్ తప్పనిసరిగా భరిస్తున్నట్టుగా ఉంది. బంధువులంటే ఇలా ఆత్మీయంగా వ్రాయాలి, గుర్తుపెట్టుకో అన్నారాయన. మనసులో లేని ప్రేమ నటించడం ఆత్మీయత అవుతుందా తాతయ్య అన్నాడు చందు. రాజగోపాలరావు గారు జవాబు చెప్పలేకపోయారు. చందు లేచి వెళుతుంటే ఆయన ఆపి చెప్పారు. నువ్వు ఈ పెళ్లికి వెళుతున్నావు, అది మర్చిపోకు. సరే తాతయ్య, ఈ పెళ్లికి వెళ్ళి తీరాలి అని కదూ అంటున్నావు? అవును, ఆయన సీరియస్గా చెప్పారు. అయితే ఒక షరతుకు నువ్వు ఒప్పుకోవాలి. చెప్పు. నువ్వు పెళ్లికి వెళ్ళి వస్తే నేను ఎలాంటి షరతైనా ఒప్పుకుంటాను. ఈ పెళ్లికి నువ్వు నాతో రావాలి. నేనా? అవును, అక్కడ నాకెవరూ తెలీదు. నువ్వు నాతో ఉంటే కాస్తైనా ఆ బోర్ని భరించగలుగుతాను. లేకపోతే ఎగ్జిబిషన్లో తప్పిపోయిన పిల్లాడిలా బిక్కుబిక్కుమంటాను. ముందే చెబుతున్నాను. నువ్వు వస్తానంటేనే ఈ ఉత్తరం పోస్ట్ చేస్తాను. ఆయన క్షణంసేపు ఆలోచించి చందు ముఖం చూశారు. చందు స్వభావం ఆయన ఎరగనిదేమీ కాదు. చిన్నప్పటినుంచి అంతే. ఒక్క స్నేహితులతో మినహా ఇంకెవ్వరితోనూ కలవలేదు. మహా బిడియ పడతాడు. సరే, ఆ ఉత్తరంలో నాతో తాతయ్య కూడా వస్తున్నాడని వ్రాయి అన్నారు. చందు తల ఊపాడు. ఉత్తరం పోస్ట్ చేశారు. చందు మేనత్త ఈ ఉత్తరం అందగానే కొండంతగా సంతోషపడిపోతూ జవాబు రాసింది. చందు ఉత్తరం చూడగానే తాను ఏడ్చేశానని, చాలా రోజుల తర్వాత వదిన గుర్తుకు వచ్చిందని రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చిపోతూ ఉంటే బంధుత్వం నిలబడుతుందని, చందు రాక కోసం తను, మామయ్య, పిల్లలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నామని వ్రాసింది. చివరిలో పెళ్లికి బంధువులు చాలామంది వస్తారు, దాదాపు డజను మంది పెళ్లి కాని ఆడపిల్లలున్నారు, అందరూ రూపంలో చక్కని చుక్కలు, చదువుల్లో సరస్వతులును, నీకు వాళ్లలో ఏ ఒక్క పిల్లైనా తప్పకుండా నచ్చుతుంది అని రాశారు. ఈ ఉత్తరం చూసి రాజగోపాలరావు గారు చాలా సంతోషించారు. అసలు ఆయన చందుని పెళ్లికి బయలుదేరదీసిందే దీనికోసం. మనవడిని పిలిచి ఉత్తరమిచ్చారు. చందు ఉత్తరం చదువుకున్నాడు. మామూలుగానే అయితే అతను వెళ్లేవాడేమో, కాని ఉత్తరం చివరిలో పెళ్లి ప్రసక్తి రాగానే భుజాలు ఎగరేశాడు. చెయ్యెత్తి నుదిటికి తాకించుకుని ఉత్తరంలో అత్తయ్యకి దండం పెట్టాడు. చందు ఊరు రాననలేదు. ఆ మాట అని తాతయ్యతో ఘర్షణ పడడం అతనికి ఇష్టం లేదు. తాను ప్రయాణం అవుతున్నట్టు చెప్పాడు. రాజగోపాలరావు గారి ఆనందానికి అంతులేదు. ఎన్నో రోజుల తర్వాత, దాదాపు చందు పెద్దయిన తర్వాత కలిసి ఊరు వెళ్లడం ఇదే ప్రథమం. ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో ఉత్సాహంగా ఈ పెళ్లికి వెళ్లేటందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఆయన కావాలనే కారు వద్దన్నారు. కారులో గుంటూరు వెళితే తనని అక్కడ దింపి చందు కారు తీసుకుని ఎటైనా ఉడాయించవచ్చు. కొత్త చోట కారు లేకపోతే ఎటూ కదలడు. తను తాతయ్య ఫలానా రోజున వస్తున్నట్టు చందు మేనత్తకు టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. తీరా ప్రయాణం అయ్యేసరికి ఇలా జరిగింది. రాజగోపాలరావు గారికి చెమటలు పోసినాయి. తనసలు వాళ్ళకి ఉత్తరం రాయకుండా ఉన్నా పోయేది. అనవసరంగా రాశాడు. ఇచ్చిన మాట తప్పడం అంటే ఆయనకి మహా సిగ్గుగా ఉంటుంది. అతి నీరసంగా ఆయన సాయన్న అని పిలిచారు. బాబూ. సాయన్న వచ్చాడు. నేను ఊరు వెళతాను అన్నారు. మీరొక్కరు నా బాబూ? అవును, నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు. వాళ్ళేమైనా అనుకుంటారు. అసలు ఈ పెళ్లికి తను వస్తానన్నాడు కదా అని నేను బయలుదేరాను. తీరా ఆఖరి నిమిషంలో రాను పొమ్మన్నాడు. నేను తప్పకుండా వస్తానని వాళ్ళకి ఉత్తరం రాశాను కూడా. సరే, ఏం చేస్తాం? వాడి తరపున అందరికీ సంజాయిషి ఇచ్చుకోవడం నాకు అలవాటే. వస్తాను అన్నారు. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ఆయనకి ఈ ప్రయాణం గురించి అనుకున్న ఉత్సాహమంతా చచ్చిపోయింది. సాయంత్రం అయింది. అమ్మవారి గుడిలో రోజు కంటే ఆవేళ రద్దీ ఎక్కువగా ఉంది. గిరిజ ఇస్త్రీ చీర కట్టుకుని జడలో పూలు పెట్టుకుని ముస్తాబైంది. రవిని వెంటబెట్టుకుని రిక్షాలో గుడికొచ్చింది. మిలమిలలాడే పట్టుచీరతో, దగదగలాడే నగలతో, నవనవలాడే మల్లెపూల దండలతో దేవీమూర్తి ప్రకాశవంతంగా ఉంది. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తుంటే గిరిజ కళ్ళు మూసుకుని శ్రద్ధగా నమస్కరించింది. గిరిజ ముందు నిలబడిన రవి కూడా చేతులు జోడించి దండం పెట్టాడు. గిరిజ మనసులో అనుకుంది,
తల్లి, జగజ్జనని, జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేట్టు చూడు. రవి ఆపరేషన్ గురించి నా దిగులు దూరం చేసిన ఆ దయామూర్తిని నిండుగా 100 ఏళ్లు సకల సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో బ్రతికేటట్టు ఆశీర్వదించు. పూజారి గంట గణగణలాడించి హారతి చూపించి గిరిజ వాళ్లు నిలబడిన చోటికి తెచ్చాడు. గిరిజ చిల్లర తీసి తను వేసి తమ్ముడి చేత వేయించింది. హారతిని భక్తిగా కళ్ళకద్దుకుంది. పూజ కాగానే ఇద్దరూ వచ్చి మంటపం అరుగుమీద కూర్చున్నారు. దేవాలయంలో గంటల మోత ఆవరణంతా ప్రతిధ్వనిస్తోంది. జనం చాలామంది వచ్చి వెళుతున్నారు. రవి ఆసక్తిగా అడిగాడు, అక్కా, ఏమని దండం పెట్టుకున్నావు? ఇంకేమని పెట్టుకుంటాన్రా, ఆపరేషన్ సక్సెస్ చెయ్యమని. అంతేనా? మనకి సాయం చేసిన ఆ చంద్రశేఖర్ని కూడా చల్లగా చూడమని. నువ్వేమని కోరుకున్నావురా? చెప్పనా? మా గిరిజక్క ఎప్పుడూ దిగులనేది లేకుండా సంతోషంగా ఉండాలని, మంచి భర్త రావాలని. గిరిజ నవ్వి తమ్ముడి తలమీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంది. అక్కా, ఆ డబ్బు వచ్చిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? కాదట్రా మరి, లేకపోతే నీకు ఆపరేషన్ ఎలా అవుతుంది? ఆయన కనిపిస్తే ఏం చేస్తావక్కా? ఏం చేస్తానా? గిరిజ ఒక్క క్షణం ఆలోచించింది. కనిపించాలే గాని నాకెంత సంతోషంగా ఉంటుందో. గభాలన వంగి పాదాలకు నమస్కరిస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి అంటాను. నువ్వు కృతజ్ఞతగా వ్రాసిన ఉత్తరం ఆయనకి అందిందో లేదో? అందుతుందని నాకేం నమ్మకం లేదు రవి. ఆలోచించిన కొద్దీ ఆయనంటే గౌరవం ఎక్కువవుతోంది. ఆయన మనకి సాయం చేశాడే గాని కనీసం కృతజ్ఞత కోసం కూడా చూడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. నేనెక్కడ ఉత్తరం రాస్తానో అని కాబోలు. మనం హైదరాబాదులో ఎన్నాళ్ళుండాలక్కా? డాక్టర్లు వెళ్ళిపోమ్మనే వరకు. ఎక్కడుంటాం? చెప్పానుగా, మధుమూర్తి చుట్టాలింట్లో. కొత్త చోటు, వాళ్ళేమనుకుంటారో. రవి, అలాంటి సంశయాలు పెట్టుకునే పరిస్థితి కాదు మనది. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. నువ్వసలు హాస్పిటల్లోనే ఉంటావు. నేను నీకు తోడుగా ఎక్కువగా అక్కడే ఉంటాను. అయినా మనతో మధు వస్తాడుగా, మనకెందుకు భయం? అంది. రేపేగా మన ప్రయాణం? అవును, మధు టిక్కెట్లు తెచ్చాడుగా. రేపీ పాటికి ప్రయాణం హడావిడిలో ఉంటాం చెప్పింది గిరిజ. ఒకసారి ఆ గుడి దీపాలు, వచ్చేపోయే జనం రద్దీ కళ్ళారా చూస్తున్నట్టు చూశాడు. నేను మళ్ళీ తిరిగొస్తానా అక్క? ఇవన్నీ మళ్ళీ చూస్తానా? నాకైతే ఇదే ఆఖరేమో అనిపిస్తోంది అన్నాడు రవి. గిరిజ చప్పున తమ్ముడి తలను పట్టి లాగి గుండెలకి గట్టిగా అదుముకుంది. చిచి, ఏంట్రా ఆ మాటలు? మనం ఎందుకు తిరిగిరాము? తప్పక తిరిగొస్తాము. నాకు బాగా ధైర్యం ఉంది అంటూ ఉండగానే గిరిజ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. పైపైకి వాడికి ధైర్యం చెబుతోందే గాని ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా గిరిజ గుండెలు గుబగుబలాడుతూనే ఉన్నాయి. ఇద్దరూ రిక్షా ఎక్కి ఇంటికొచ్చారు. గిరిజ రవికి అన్నం పెట్టింది. రేపే ప్రయాణం. ఇంకా బట్టలిస్త్రీ చేసుకోవాలి, ఇల్లు సర్దాలి, ఎన్నో పనులున్నాయి. రాత్రి పొద్దుపోయింది. గిరిజ పనంతా ముగించుకునొచ్చేసరికి రవి నిద్రపోయాడు. మంచం మీద పడుకోబోతున్న గిరిజ ఒక్క క్షణం ఆగింది. నిద్రపోతున్న తమ్ముడిని తదేకంగా చూసింది. తర్వాత అల్మెరాలో ఉన్న పూజ కుంకుమ తీసి వేలితో తన కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. మరికాస్త తెచ్చి నిద్రపోతున్న రవి నుదుటిన పెట్టింది. అల్మెరా తలుపులు మూయబోతుండగా మళ్లీ ఆగింది. కుంకుమ వేళ్లతో పట్టుకుని పెట్టె దగ్గరకు వెళ్ళింది. ఎడంచేత్తో అది తెరిచి అడుగున ఉన్న ఉత్తరం తీసింది. దాన్ని మరోసారి చదివి ఉత్తరం చివరిలో చంద్రశేఖర్ అని సంతకం ఉన్న చోట బొట్టు పెట్టింది. తర్వాత ఉత్తరం ఆ కుంకుమతో మడిచిపెట్టేసింది. గిరిజకి ఎందుకోగాని ఆ ఉత్తరం ప్రాణాధికంగా అయింది. మర్నాడు గిరిజ వంట చేస్తోంది. మధుమూర్తి, గిరిజా, గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటది? ఇటు చూడు. కాగితం చూపించాడతను. అతనికి ఏలూరులో ఉద్యోగం వచ్చింది. 24 గంటల లోపల వచ్చి జాయిన్ అవ్వమన్న ఆర్డర్ అది. కంగ్రాచ్యులేషన్స్, ఎంత శుభవార్త చెప్పావు. ఉండు, ఇప్పుడే వస్తాను. గిరిజ లోపలికి పరిగెత్తి డబ్బాలో పంచదార గుప్పెటితో తెచ్చి అతని నోట్లో పోసింది. మీ అమ్మకి చెప్పావా? అంది. ఇక్కడ హెడ్ ఆఫీసులో ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మొదట నీ దగ్గరకే పరిగెత్తుకొచ్చాను. గిరిజ ముఖంలో హఠాత్తుగా ఆనందం ఎగిరిపోయింది. భయాందోళనలు కమ్ముకున్నాయి.
రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలా? అవును, ఈ రాత్రి బస్సుకి బయలుదేరతాను. మధు, మన ఊరి ప్రయాణం మర్చిపోయావా? నువ్వు నాతో వస్తున్నావుగా? అతని ముఖం క్షణంసేపు ఆనందం తుడిచేసినట్టయింది. అవును గిరిజా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ ఉద్యోగమేమో ఇప్పుడే వచ్చింది, వెళ్ళకపోతే పోతుంది. ఏం చేయమంటావు చెప్పు? నన్ను నీతో రమ్మనంటే నేనొచ్చేస్తాను. కానీ ఉద్యోగం మంచిది, వెళ్ళకపోతే పోతుందేమో అంది గిరిజ. నా సందేహం కూడా అదే. నువ్వు హైదరాబాదు వెళ్ళటానికి భయమేం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీకే సాయం కావాలన్నా చేస్తారు. నువ్వు భయపడనవసరం లేదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోయి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 రోజులు చేసి సెలవు పెట్టి వచ్చేస్తాను. సరేనా? సరే. నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమంటేనే వెడతాను అన్నాడు మధుమూర్తి. వెళ్ళు మధు. నిజంగానే చెబుతున్నావా? గిరిజ తల ఊపింది. మధు గిరిజ హైదరాబాద్లో రైలు దిగగానే మలక్పేటలో ఉన్న తన బంధువుల ఇంటికి ఎలా వెళ్లాలో వివరంగా వ్రాసిచ్చాడు. నేనిప్పుడే వాళ్లకి టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అసలే ఆందోళనగా ఉన్న గిరిజకి మనసు మరింత వేదనగా తయారైంది. ఆపరేషన్ గురించే భయంగా ఉంది. మధు తన వెంట ఉంటే కాస్త నిశ్చింత. ఈ ఉద్యోగం కూడా ఇప్పుడే రావాలా? గిరిజ నిట్టూర్చింది. కాని నిండా మునిగిన వాళ్లకి ఇక చలేముంది? ఈ పరిస్థితిని తను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోవడానికే నిశ్చయించుకుంది. అసలు ఆపరేషన్ మొదట రాయవెల్లూరులో చేయిద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ డాక్టర్కి హైదరాబాద్లో తెలిసిన డాక్టర్ ఒక స్నేహితుడు ఉండడంతో హైదరాబాద్ అని మార్చుకున్నారు. బొంబాయి నుంచి హార్ట్ స్పెషలిస్ట్ వస్తారట. టైంకి రవి అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో మధుమూర్తి బంధువులు కూడా ఉన్నారు. కొత్త చోట ఇబ్బంది లేకుండా సులభంగా ఉంటుందని భావించారు. ఆఖరి నిమిషంలో మధుమూర్తి ప్రయాణం ఇలా అయింది. పరీక్షలంటూ ప్రారంభమైతే అవి ఊపిరాడకుండా అడుగడుక్కి ఎదురవుతాయి. మనిషి సహనాన్ని నిర్దయగా బాధిస్తాయి అనుకుంది గిరిజ. రాత్రయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పట్లాగే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫారం మీద ప్రయాణికులు సామాను పెట్టుకుని లింక్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా తోపుడు బళ్లతో, టీ బళ్లతో, వేరుశెనక్కాయలు, బిస్కెట్లు అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి ఆ ప్లాట్ఫారానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్లాట్ఫారం మీద ఎవరెవరో అపరిచితులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా, ఎవరికీ సంబంధం లేనట్టుగా నిలబడి చూస్తూ ఉంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతోమంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రద్దీని గమనిస్తున్న గిరిజ, రవి ట్రంకుపెట్టు మీద కూర్చుని ఉన్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తల మీద చెయ్యి వేస్తూ అడిగింది. ఏరా, అలసటగా ఉందా? నా ఒడిలో తల పెట్టుకుని పడుకుంటావా అని. అవసరం లేదక్కా. ఇంతలో అక్కడికొక ఆయనొచ్చాడు. ఆయన శరీరపు రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేలికున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతుడని ఇట్టే తెలియచేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా మెరిసిన చక్కటి క్రాఫ్గా ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఇంకే సామాను లేదు. గిరిజ వాళ్లు కూర్చున్న చోటికి దగ్గరలోనే ఒక సిమెంట్ బెంచి ఉంది. అంత క్రితం దానిమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు చాయ్ తాగదాం చలో అంటూ లేచిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకుని ఆ బెంచి మీద కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడిపాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తటి చెప్పు లైట్ వెలుతురులో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాన్ని మరింత తెల్లగా చూపిస్తోంది. గిరిజవైపు, రవివైపు యథాలాపంగా చూశారాయన. పైట కొంగుని జడ క్రింది నుంచి భుజం మీదుగా ముందుకు లాక్కుని పొందికగా కూర్చుని ఉంది గిరిజ. చెవులకి ఏమీ లేవు. చేతులకి ఆకుపచ్చటి మట్టిగాజులున్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైందైనా ఆ కట్టుకోవడంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లల్ని చూస్తే వారిలో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది. చెవుల మీదకి వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని, బిగువుని రెట్టింపు చేసి చూపిస్తోంది. ముఖాన గుండ్రని బొట్టులో చామన ఛాయగా
అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్కా తమ్ముడు అయి ఉంటారు. లింక్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నట్టుగా మైక్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. పిల్లా జల్లాతో తట్టాబుట్టా సామానున్నవాళ్లు హడావిడిగా లేచారు. కూలీలు పెట్టెలు, బెడ్డింగులు నెత్తిన పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలొచ్చి ఆగింది. ప్లాట్ఫారం అంతా ఒక్కసారిగా జనసమర్థంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరుగెత్తుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెబుతున్నారు. రవి, నువ్విక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెతికి వస్తాను అని గిరిజ చెప్పింది. రవి తల ఊపాడు. గిరిజ వెళ్ళింది. సీట్లు రిజర్వేషన్ పేర్లతో ఏ పెట్టెలో ఉన్నాయో వెతుక్కోవాలి. ఓ చెంప టైం అయిపోతోంది. గిరిజ పేరుగలవాళ్లు 4 2 ఇంటి పేర్లు లేవు. ఒకచోట మిసెస్ గిరిజ, మిస్టర్ రావ్ అనుంది. గిరిజకి మతిపోయింది. టీసీని వెతికి పట్టుకుని అతన్నడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటు పడింది, మిస్ గిరిజ, మాస్టర్ రవి అని ఉండటానికి ఆ విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన చోటు చూపించాడు. థ్యాంక్యూ టీసీకి చెప్పి తమ్ముడు కోసం వెళ్ళింది గిరిజ. రవి ప్లాట్ఫారానికి ఆ చివర ఉన్నాడు. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడకమాని పరిగెత్తింది. గిరిజ వెళ్లేసరికి రవి ట్రంకు పెట్టి మీద లేడు. పక్కన సిమెంటు బెంచి మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గరున్నాడు. ఆయన రవి చేయి పట్టుకుని ముందుకి ఒరిగి ఉన్నారు. ఒక చేత్తో ఛాతీ మీద గట్టిగా పట్టుకున్నారు. ఏంటి, ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకి ఏదో బాధగా ఉన్నట్టుందక్కా, నన్ను పిలిచారు అన్నాడు రవి. బాబుగారు? గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కి ఆనుకోబోయి సాధ్యం కాక పక్కకి ఒరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు. కాని చూపు నిలకడగా లేదు. డాక్టర్, డాక్టర్, డాక్టర్ ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి. ఎవరినైనా పిలుద్దాం రవి. గిరిజ వెనక్కు తిరిగి గబగబా వెళుతున్న వాళ్ళని పిలిచింది. కాని ట్రైన్ బయలుదేరబోతోంది. దాన్ని అందుకునే హడావిడిలో ఉన్న ఎవ్వరూ గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు. గిరిజ దూరంగా ఉన్న పుస్తకాల షాపు దగ్గరకు పరిగెత్తింది. మొదట ఎవరితోనో పోట్లాడుతూ చిరాగ్గా ఉన్న అతను గిరిజ మాట వినిపించుకోలేదు. గిరిజ 2-3 సార్లు చెప్పి బ్రతిమలాడగా వచ్చాడు. గిరిజ వెంటబెట్టుకుని వచ్చిన అతను ఆయన్ను చూశాడు. వెంటనే బయటకు పరిగెత్తి టీసీని తీసుకొచ్చాడు. అతను డాక్టర్కి ఫోన్ చేయడానికి గబగబా పరిగెత్తాడు. ఆయన గిరిజ చేతిని పట్టుకుని గట్టిగా వదల్లేదు. పాపం, వెంట ఎవరూ లేరు కూడా అన్నాడు రవి సానుభూతిగా. మనం చెయ్యగలిగిన సాయం మనం చేద్దాం రవి అంది గిరిజ. టీసీ డాక్టర్కి ఫోన్ చేశానని, ఆయన వస్తున్నారని చెప్పి 2 రైల్వే కూలీలను పిలిచి వాళ్ల సాయంతో ఆయనను వెయిటింగ్ రూంలోకి చేర్చి పక్క మీద పడుకోబెట్టారు. ఆయన చేయి గిరిజ చేయిని వదలలేదు. గిరిజ విదిలించి విడిపించుకోనూ లేదు. డాక్టర్ వచ్చాడు. ఆయన్ని పరీక్ష చేస్తున్నాడు. కిటికీలో నుంచి చూస్తున్న రవి అరిచాడు. అక్కా, ట్రైన్ వెళ్ళిపోతోంది. గిరిజ కిటికీ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. ట్రైన్ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడెలా అన్నాడు రవి ఆదుర్దాగా చూస్తూ. ఇంకో ట్రైన్కి వెళ్ళాలి, అంతే, ఇంకేం చేస్తాం? నూతిలో నుంచి మాట్లాడుకున్నంత నీరసంగా అంది గిరిజ. డాక్టర్, ఈ ముసలాయన మీకేమవుతాడని అడిగాడు. గిరిజ క్లుప్తంగా తను ఆయన అపరిచితులమని బాధతో గిలగిలలాడుతుంటే సాయం చేసిన సంగతి చెప్పింది. డాక్టర్ అన్నాడు, మీ ట్రైన్ ఎలాగూ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ట్రైన్ దొరకడానికి చాలా టైం ఉంది. మీరు కాస్త ఈయన్ని చూస్తూ ఉండండి అన్నాడు. గిరిజకి హఠాత్తుగా తన పెట్టె సంగతి గుర్తొచ్చింది. రవి, వెళ్ళి పెట్టె తీసుకొస్తానుండు అంది. గిరిజ ప్లాట్ఫారం మీదకొచ్చింది. అక్కడ అంతకుముందు కిటకిటలాడిన జనం వెల్లువ తీసేసింది. అంతటా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సందడే లేదు. కూలీలు కూడా లేరు. గిరిజ రవి తను కూర్చున్న చోటు చూసింది. పెట్టె ఎక్కడా లేదు. ఆ సందడిలో రవి తను ఆ పెట్టెను మరచిపోయారు. గిరిజ పెట్టె గురించి టీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అట్లా వదిలి వెళ్లడం మీదే తప్పు. ట్రైన్ వచ్చినా వెళ్ళినా మహాసముద్ర కెరటంలా జనం ఉంటారు. ఎవరిని పట్టుకుంటాం? అయినా ప్రయత్నిస్తాలేండి అన్నాడాయన. గిరిజ లంకణాల మనిషిలా నీరసంగా వెయిటింగ్ రూంలోకి తిరిగొచ్చింది. పెట్టేదక్కా అడిగాడు రవి. కనిపించలేదురా. గిరిజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పోయిందా? గిరిజ తలూపింది. అందులో తన బట్టలు, రవి బట్టలు సమస్తం ఉన్నాయి. ఇంకా నయం, డబ్బు, డాక్టర్ సర్టిఫికెట్స్ తన బ్యాగులో ఉన్నాయి కాబట్టి సరిపోయింది.
బ్యాగ్ని గుండెల కదుముకుంటూ అనుకుంది. ఇదేంటక్కా ఇలా అయింది? రవి దిగులుగా చూస్తూ అన్నాడు. గిరిజ తమ్ముడి వైపు చూసింది. రవికి ఇదేదో అపశకునల్లా అనిపిస్తున్నట్టుంది. గిరిజ చప్పున తమ్ముడిని దగ్గరకు తీసుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హుషారుగా అంది. రవి, ఇలా అయినందుకు నాకు బాధగా ఉందనుకుంటున్నావా? ఏం లేదు, రవ్వంత కూడా లేదు. ఎందుకో తెలుసా? ఏదొచ్చినా మన మంచికే అంటారు అంది గిరిజ. రవి మాట్లాడలేదు. అతను అక్క గురించే ఆలోచిస్తున్నాడు. అసలు ఉన్నవే 4 చీరలు. ఈ డబ్బు దాచడం యావలో పడి గిరిజ సరిగ్గా బట్టలు కొనుక్కోవడం కూడా మానేసింది. ఇప్పుడు అవి కూడా పోయాయి. భగవంతుడు ఎందుకిలా బాధ పెడుతున్నాడు అనుకున్నాడు. ఓ గంట తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చాడు. పరీక్ష చేశాడు. ఆయనకి మెలకువ వచ్చింది. తను రాజగోపాలరావుగా పరిచయం చేసుకున్నారు. డాక్టర్ గారు ఆయన సుస్థి గురించి మాట్లాడారు. దూరంగా నిలబడిన గిరిజను చూపిస్తూ, ఈ అమ్మాయి మీ ప్రాణాలను రక్షించింది. సమయస్ఫూర్తితో త్వరగా డాక్టర్ సాయం అందేలా చేసింది. పాపం, వాళ్ల రైలు తప్పిపోయింది. పెట్టె కూడా పోయింది అన్నాడు. మందులు వ్రాసి ఇస్తూ, ఇప్పటికివి వాడండి. మీకు వచ్చింది చాలా మైల్డ్ హార్ట్ అటాక్. మీ వెంట ఎవరూ లేనట్టున్నారు. మీకు సెడేటివ్ ఇస్తాను. మీరు గోదావరి ఎక్స్ప్రెస్లో గాని, మద్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో గాని వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఈయనకి ఈ మందు మళ్ళీ అరగంట తర్వాత ఇవ్వు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయనకి నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మెలకు వచ్చింది. గిరిజ మందు తెచ్చి ఇచ్చింది. ఆయన వేసుకున్నారు. బాబుగారు, మందులు తేగా మిగిలిన చిల్లర ఇదిగో అంటూ అందించింది. ఆయన తదేకంగా ఆ అమ్మాయినే చూస్తున్నారు. నీ పేరేంటమ్మా? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అడిగారు. గిరిజ. మీది ఏ ఊరు? ఈ ఊరేనండి. ఆ అబ్బాయి ఎవరు? నా తమ్ముడు, పేరు రవి. ఏ ఊరు వెళుతున్నారు? హైదరాబాద్. అలాగా, మాది కూడా ఆ ఊరే. నేను హైదరాబాదే వెళుతున్నాను. మీకక్కడ ఎవరైనా బంధువులున్నారా? గిరిజ క్లుప్తంగా తమ్ముడి సుస్థి గురించి చెప్పింది. ఆయన రవివంక చూశారు. అయ్యో పాపం, అలాగా అన్నారు. నా మూలంగా మీ రైలు తప్పిపోయిందని డాక్టర్ చెప్పారు. దిగులు పడకు. మీరు వేరే రైల్లో వెళ్లే ఏర్పాటు నేను చేస్తాను. గిరిజ కృతజ్ఞతగా చూసింది. ఆయన కబురు చేయగా టీసీ ఒక ఆయనొచ్చాడు. గోదావరి ఎక్స్ప్రెస్లో మాకు 3 టిక్కెట్లు దొరికేటట్టుగా కాస్త చూడండి అని చెప్పారు. టీసీ టిక్కెట్లు తెచ్చి ఇచ్చాడు. డాక్టర్ వచ్చి రాజగోపాలరావు గారికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆయన నిద్రపోతారు, మీరు కాస్త చూస్తూ ఉండండి అంటూ ఆయన బాధ్యత గిరిజకి అప్పగించారు. ఈ ప్రపంచంలో ఒకరు ఆదుకోకుండా వదిలేసినా మరొకరు సాయం చేస్తారు అన్నట్టుగా గిరిజని, రవిని లింక్ ఎక్స్ప్రెస్ వదిలేసి వెళ్లిపోయిన కొన్ని గంటల అనంతరం గోదావరి ఎక్స్ప్రెస్ వాళ్లని, వాళ్లతో పాటు రాజగోపాలరావుని తీసుకుని బయలుదేరింది. రాజగోపాలరావు గారు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా రైలు బయలుదేరిన పావుగంటకే నిద్రపోయారు. గిరిజ ఆయనకెదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చుని ఉంది. రవి గిరిజ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. రైలు వేగంగా వెళుతోంది. గిరిజ వెనక్కి తల ఆనించి కూర్చుంది. గిరిజ ఒడిలో నిద్రపోతున్న రవి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ తమ్ముడు చెక్కిళ్ళి నిమిరింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిద్రపోతున్నారు. ఆయన నిద్రలో పక్కకి తిరిగారు. బెర్త్ అంచుకొచ్చారు. గిరిజ వంగి చప్పున ఆయన పడకుండా చెయ్యి అడ్డుపెట్టింది. కొద్దిసేపటికి ఆయన వెల్లకిలా తిరిగారు. రైలు వెళుతోంది. గిరిజకి ఆ రైలు చీకటి సముద్రంలో ఈదుకుంటూ వెలుగురేఖలు వెతుక్కుంటూ వెడుతున్న ఆశల నావలా అనిపించింది. జీవితం ఎంత గమ్మత్తైనది. కొద్ది గంటల క్రితం ఈయనెవరో తనకి తెలీదు. ఇప్పుడు హైదరాబాదు చేరే వరకు సంరక్షకురాలిగా బాధ్యత స్వీకరించింది తను. గిరిజ చూపులు మళ్లీ రవి మీదకు మళ్ళినాయి. వీడి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? తను డబ్బంటే సమకూర్చుకోగలిగింది. కానీ ఆయుష్షు, అది భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆయన తనను చల్లటి చూపు చూస్తాడా? ఒకవేళ రవికేదైనా అయితే? తనది ఇదే ఆఖరి ప్రయాణం. గిరిజ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టయింది. తూర్పున తెలతెలవారుతోంది. గోదావరి ఎక్స్ప్రెస్ రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన దానిలా సెగలు కక్కుతూ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. సాయన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు వెతుకుతూ వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అప్పటికి మేలుకుని అరగంటయింది. స్టేషన్ దగ్గరికి వస్తుండగా ఆయన లేచి కూర్చున్నారు. నిద్రమత్తుగా అలసటగా ఉన్న ఆయన కళ్ళకి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక అమ్మాయి, బాబుగారు
ఎలా ఉంది అని పలకరిస్తుంటే ఆ అమ్మాయి ఎవరో చప్పున గుర్తుకు రాలేదు. గిరిజ నవ్వింది. మీరు ప్రయాణంలో ఏం హడావిడి చేస్తారో అనుకున్నా, కాని బాగా నిద్రపోయారు అంది. ఆయనకి తల దిమ్ముగా, ప్రాణం చాలా నిస్త్రాణగా ఉంది. ఆయనకి క్రమంగా తన సుస్థి, ఈ అమ్మాయి సేవలు గుర్తొచ్చాయి. నీ పేరు? సందేహంగా ఆగారాయన. గిరిజ చిరునవ్వుతో సమాధానమిచ్చింది. రైలు అప్పటికే వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఆయన ఓపిక తెచ్చుకుని లేచి కిటికీ దగ్గర కూర్చున్నారు. సాయన్న ఆయన్ని త్వరగానే చూశాడు. రవి లేచి నిద్రకళ్లతో స్టేషన్లో సందడి గమనిస్తున్నాడు. రాజగోపాలరావు గారు సాయన్నని పెట్టెలోకి రమ్మనమని సైగ చేశారు. సాయన్న పెట్టెలోకొచ్చాడు. అయ్యా, ఇదేంటి ఇలా ఉన్నారు? అతి నీరసంగా వాడిపోయి ఉన్న ఆయన ముఖంలోకి చూసి గాభరాగా అడిగాడు. గుంటూరు నుండి బాగానే వచ్చాను. బెజవాడ స్టేషన్లో సుస్థి చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. దేవుడి దయవలన బ్రతికి బయటపడ్డాను అన్నారాయన. గుంటూరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మళ్ళీ బెజవాడ నుంచి వేరే ట్రైన్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. అదే నాకు అర్థం కాలేదు. స్నేహితులెవరైనా చూసి ఆపేశారేమో అనుకున్నాను అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు అతని చెయ్యి పట్టుకుని లేవబోతుంటే సాయన్న వారించాడు. ఆగండి, మీరు లేవకండి. నేను డ్రైవర్ని పిలుచుకొస్తాను అంటూ గబగబ వెళ్ళాడు. మీరెక్కడికి వెళ్తారమ్మా? సాయన్న వెళ్ళిన తర్వాత ఆయన గిరిజని అడిగారు. గిరిజ బ్యాగ్లో నుండి కాగితం తీసి ఇచ్చింది. దోవ తెలుసా? ఈ ఊరు మేము రావడం ఇదే ప్రథమమండి. ఇంతలో సాయన్న వెంట డ్రైవర్ కూడా గబగబా వచ్చాడు. సాయన్న ఆయన బ్రీఫ్ కేసుని తీసుకున్నాడు. ఒకవైపు సాయన్న, మరోవైపు డ్రైవర్ భుజాలు ఆసరా ఇవ్వగా ఆయన వాళ్ళిద్దరి మీద బరువాపి లేచారు. ఆయన కంపార్ట్మెంట్లో నుండి దిగబోయే ముందు సాయన్నకు గిరిజను చూపించి, సాయన్న, ఈ అమ్మాయి మూలంగానే నాకు సమయానికి డాక్టర్ సహాయం అందింది. పాపం చాలా శ్రమపడింది అన్నారు. సాయన్న గిరిజ వైపు కృతజ్ఞతగా చూశాడు. ఆయన సాయన్న, డ్రైవర్ ఇద్దరూ ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా ఎలాగో స్టేషన్ దాటి బయటకొచ్చారు. గిరిజ, రవి కూడా వాళ్ల వెంట బయటకొచ్చారు. బయట ఆయన కోసం తెల్లటి పొడుగాటి కారు వేచి చూస్తోంది. డ్రైవర్ ఆయన్ను పట్టుకునే దాని తలుపు తెరిచాడు. అందులో ఎక్కబోయే ముందు ఆయన సాయన్నతో, ఇదిగో సాయన్న, ఈ అమ్మాయి వాళ్లకి ఈ ఊరు తెలీదట. నువ్వు టాక్సీలో తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరా. అడ్రస్ కాగితం ఆ అమ్మాయి దగ్గరుంది అన్నారు. అట్లాగేనయ్యా అన్నాడు సాయన్న. చూడు, టాక్సీకి డబ్బులు నువ్వే ఇవ్వు. ఆయన గిరిజ వైపు చూశారు. వస్తానమ్మా అన్నారు. గిరిజ ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది. ఆయన జేబులో నుండి విజిటింగ్ కార్డు తీసి గిరిజ చేతికి అందించారు. నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అన్నారు. గిరిజ కార్డు తీసుకుని తల ఊపింది. ఆయన కారులో కూర్చున్నారు. డ్రైవర్ డోర్ వేశాడు. తెల్లటి కారు రాజహంసలా రివ్వున వెళ్ళిపోయింది. సాయన్న వెళ్ళి టాక్సీ తీసుకొచ్చాడు. ఎక్కండమ్మా అన్నాడు. రవి, గిరిజ వెనక సీట్లో ఎక్కారు. అడ్రస్ కాగితమేదమ్మా అని అడిగాడు సాయన్న. గిరిజ బ్యాగ్ తెరిచి ఇంటి కాగితం తీసిచ్చింది. మలక్పేట పోని అన్నాడు సాయన్న కాగితం చూసి టాక్సీ డ్రైవర్తో. టాక్సీ చాలా దూరం ప్రయాణం చేసింది. వీధులు దాటి మలుపులు తిరిగి చివరికి ఒక సందులో ఉన్న ఇంటి ముందాగింది. సాయన్న అడ్రస్ కాగితం తీసుకుని, ఇదిగో ఇదే ఇల్లు అన్నాడు. గిరిజ, రవి దిగారు. అది 3 వాటాల ఇల్లు. మధ్యవాటా తాళం పెట్టి ఉంది. సాయన్న వెళ్ళి అడ్రస్లో ఉన్న పేరు రామలింగం గారు కావాలని అడిగాడు. పక్కవాటా వాళ్ళొచ్చారు. ఆయన మనవరాలు పోయిందట, రాత్రి వాళ్ల ఊరు వెళ్లారు అని చెప్పారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం వెలవెలపోయింది. ఏం చేస్తారు మరి? ఇంకెవరైనా తెలుసా అని అడిగాడు సాయన్న. గిరిజ తెలియదన్నట్టు తల ఊపింది. ఇప్పుడెలా? రవి గిరిజ వైపు ఆందోళనగా చూస్తున్నాడు. గిరిజ క్షణంసేపు ఆలోచించింది. ఇక్కడెక్కడా సత్రాలుండవా అంది. సాయన్న తలగోక్కున్నాడు. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. సత్రాలుండే ఉంటాయి, నాకు తెలీదు అన్నాడు. గిరిజ నిట్టూర్చింది. డాక్టర్ గారి దగ్గరకే సరాసరి వెళ్తాం అంది. అదెక్కడా? గిరిజ బ్యాగ్లో నుండి మరో కాగితం తీసింది. అందులో బెజవాడ డాక్టర్ గారిచ్చిన రికమెండేషన్ లెటర్ ఉంది. సాయన్నకి ఆ అడ్రస్ చెప్పింది. మళ్ళీ 3 టాక్సీలో కూర్చున్నారు. దాదాపు 8 గంటలవుతుండగా డాక్టర్ గారి క్లినిక్కి వచ్చారు. బాయ్ క్లినిక్ ఊడుస్తున్నాడు. సాయన్నను చూసి, డాక్టర్ గారు 10 గంటలకు గాని రారు అని చెప్పాడు. పర్వాలేదు, ఆయనొచ్చే వరకు కూర్చుంటాము
అంది గిరిజ. వరండాలో బెంచి ఉంది. గిరిజ, రవి దానిమీద కూర్చున్నారు. నేను వెళ్ళనా అమ్మా? సాయన్న అడిగాడు. వెళ్ళు. అతను వెళ్ళబోతుంటే పిలిచింది. బ్యాగ్లో నుంచి 20 రూపాయలు తీసి సాయన్నకిస్తూ, టాక్సీకి డబ్బివ్వు అంది. వద్దొద్దు, మా అయ్యగారికి మీరు చాలా సాయం చేశారట. మీ దగ్గర టాక్సీ డబ్బులు తీసుకోవద్దన్నారు. వస్తాను అని సాయన్న వెళ్ళిపోయాడు. సాయన్న వెళ్ళిపోగానే రవి ఒక్కసారిగా ఏడవసాగాడు. ఏంట్రా, ఏమిటయింది? కంగారుగా అడిగింది. మనతో మధుమూర్తి రాలేదు. వాళ్ళు ఊళ్ళో లేరు. ఈ మహాపట్నంలో మనకు తోడు ఎవరక్కా? గిరిజ తమ్ముడిని దగ్గరకు తీసుకుంది. రవి, ఆ మాటనకురా ప్లీజ్. దిక్కులేని వారికి దేవుడే దిక్కని నువ్వు వినలేదా? నువ్వు బెంబేలు పడకు, నేనున్నాగా, నీకెందుకు అంటూ అనునయించింది. రాత్రంతా ప్రయాణమేమో రవి చాలా అలసిపోయాడు. ఆకలేస్తోందా అని అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు. గిరిజ క్లినిక్ ఊడుస్తున్న బాయ్ని ఫ్లాస్క్ అడిగింది. ఫ్లాస్క్ లేదంటూ అతను 2 గాజు గ్లాసులు ఇచ్చాడు. ఇక్కడెక్కడైనా హోటలుందా అని అడిగింది. అదిగో ఆ ఎదురుగా ఉంది అంటూ చూపించాడు. అక్కడ మొక్కల దగ్గరున్న పంపు దగ్గర ఇద్దరూ ముఖాలు కడుక్కున్నారు. గిరిజ వెళ్లి గ్లాసుల్లో కాఫీ తెచ్చి రవి చేత తాగించి తను తాగింది. రవి ఇక కూర్చోలేనట్టు బెంచి మీద పడుకున్నాడు. గిరిజ రవి వైపే చూస్తోంది. రవిని ఓదార్చడానికి ఇంత క్రితం ధైర్యవచనాలు గొప్పగా చెప్పింది. కాని తనకి కూడా లోపల్లోపల మనసులో భయాందోళనలుగానే ఉన్నాయి. కాని తనకు తానే ధైర్యం చెప్పుకోసాగింది. నేను పిరికితనం ఎందుకు పోవాలి? అనవసరంగా భయపడుతున్నాను. ఏం చేస్తాం? కొంతమంది జీవితాలు చూస్తే నా అనే అండదండలతో, డబ్బు దస్కంతో వడ్డించిన విస్తరిలా ఉంటాయి. వాళ్ళ అదృష్టవంతులు. మరికొంతమంది బ్రతుకులు బాగా కష్టపడితేగాని ఆ విస్తరిలోకి అన్నీ సమకూరవు. కష్టపడే ధీశక్తిగల ఏ వ్యక్తికైనా వెరపు అనేది ఆ చుట్టుపక్కల ఉండనే ఉండదు. 10 గంటలవుతుండగా డాక్టర్ గారొచ్చారు. గిరిజ పరిస్థితి విని ఆయన జాలిపడలేదు, విసుక్కున్నాడు. ఇలాంటి కొత్త చోట్లకొచ్చేటప్పుడు అలా ఒక్క అడ్రస్తో రాకూడదు. 2-3 అడ్రస్సులు తెచ్చుకోవాలి. నేను ఆపరేషన్ సంగతి చూడగలను గాని మిగతావన్నీ పట్టించుకునేందుకు నాకు తీరుబడేది అన్నాడాయన. రవికి ఆపరేషన్ కూడా ఆయన చెయ్యడు. బొంబాయి నుంచి స్పెషలిస్ట్ ఒక ఆయన వస్తున్నాడు. ఆయన ఇక్కడ వారం రోజులుండి ఇలాంటి కేసులు 4-5 చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన తన పని ముగించుకుని గిరిజని, రవిని తీసుకెళ్లి రవిని ఉస్మానియాలో చేర్పించాడు. గిరిజతో, ఇక నా పని అయిపోయింది, అంతా వాళ్లే చూసుకుంటారు. నేను రేపు ఢిల్లీ వెళుతున్నాను. అక్కడ నాకు కాన్ఫరెన్స్ ఉంది. వారం రోజుల వరకు నేను తిరిగి రాను. ఆపరేషన్ ఎలా అయింది అక్కడి నుండే ఫోన్ చేసి తెలుసుకుంటాను అంటూ ఉండగానే ఆయన కోసం ఎవరో వచ్చారు. ఆయన వాళ్లతో కలిసి వెళ్ళిపోయారు. రవికి హాస్పిటల్ దుస్తులిచ్చి జనరల్ వార్డులో పడుకోబెట్టారు. గిరిజకి, రవికి ఆ హాస్పిటల్ ఒక మహాలోకంలా ఉంది. ఎవ్వరూ ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎవరికి వారే హడావిడిగా పరిగెత్తుతున్నట్టు వెళ్ళిపోతున్నారు. అంతా తొందరే. ఒకటే హడావిడి. పెద్ద పెద్ద వాళ్ళొస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు చెయ్యాలి. ఇలాంటి చిన్న చిన్న వాళ్లను నిదానంగా చూసే తీరిక వాళ్లకెక్కడుంది? రవి గిరిజను పట్టుకుని వదల్లేదు. అక్కడ మంచాల మీద పడుకున్న రోగుల్లో దీనత్వం, చూడడానికి వచ్చేవారి ముఖాల్లో బాధ. మొత్తానికి అందరి ముఖాలు ఏదో బాధని భరిస్తున్నట్టే ఉన్నాయి. అది జనరల్ వార్డ్. ప్రతి రోగికి పక్కనే సాయంగా ఒకరినుండనిస్తారు. ఈ మాట వినగానే గిరిజ హమ్మయ్యా అనుకుంది. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.